హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి చేపల పులుసు. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ చేపల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి 2 చెంచాల కారం, 1.5 చెంచా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా చేయడం వల్ల చేప ముక్కలకు ఉప్పు కారం బాగా పడుతుంది. అప్పుడు చేపల పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 1 టమాటో, 4 బెండకాయలు. ఆ తర్వాత ఒక రోల్ తీసుకుని అందులో కొంచెం జీలకర్ర, 1 ఇంచు అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా దంచుకోవాలి. దంచుకున్న పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ టమాటా ముక్కలను పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. ఆ ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ పోసుకుని, ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి, అప్పుడే చేపల పులుసు టేస్ట్గా ఉంటుంది. అందులో కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి బాగా వేగాలి. అవి కొంచెం వేగాక ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకోండి. కాసేపు బాగా 5 మినిట్స్ వేయించుకోండి. ఎంత బాగా వేయించుకుంటే కూర అంత బాగుంటుంది. ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే వరకు వేయించుకోండి. అలా ఫ్లోట్ అయ్యాక అందులో 1/2 చెంచా పసుపు, 1 చెంచా కారం, 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలపండి. అవి వేగేలోపు నిమ్మకాయ సైజు చింతపండుని నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నానిన చింతపండు రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చేప ముక్కలను ప్యాన్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఒక గరిటెతో కలపాలి. కలిపిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని ఆ మిశ్రమంలో వేయాలి. వేసాక ఒకసారి గరిటెతో కలపండి. కలిపిన తర్వాత అందులో కొన్ని నీళ్లు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలపండి. కలిపిన తర్వాత అందులో ముందుగా నూరిపెట్టిన మసాలా, కొంచెం ధనియాల పొడి, 4 బెండకాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టేయండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే బాగా మరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ముక్కలకి టచ్ కాకుండా ఒకసారి కలుపుకోండి. గరిటె తగిలితే ముక్కలు విడిపోతాయి. లేకపోతే ప్యాన్ తిప్పుతూ కలుపుకోండి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోండి, సూపర్గా ఉంటుంది. అంతే, మన చేపల పులుసు రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.